హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. పెద్ది రివ్యూ కోసం మన ఛానల్‌లో వెయిట్ చేస్తున్నారా? ఈ రోజైతే మనం పెద్ది గురించే మాట్లాడుకుందాం ఎక్స్‌క్లూసివ్‌గా. ఎందుకంటే మనకి ఈ సంక్రాంతి తర్వాత ఒక పెద్ద సినిమాలు అసలు కంటిన్యూయస్‌గా అస్సలు రాలేదండి. మళ్ళీ చాలా మోస్ట్ అవైటెడ్ 'రామ్ చరణ్' గారు చాలా అంటే చాలా కష్టపడి అంత పాజిటివ్ వైబ్స్‌తో ఉన్న మూవీ 'పెద్ది'. ఈ తర్వాత అసలు నాకు తెలిసి ఈ 'పారడైస్' వస్తదో రాదో కూడా తెలీదు ఈ ఇయర్‌లో. మచ్ నీడెడ్ అండి ఈ సినిమా. సినిమా ఎక్కడ అంటే 1% కూడా మీ టికెట్‌కి ఖచ్చితంగా వాల్యూ ఉంటది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మనం రివ్యూని పాజిటివ్‌గా చూడాలి. అలాగే నెగెటివ్‌గా గూడా ఉంటే నెగెటివ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు బయటేందంటే ఈ సోషల్ మీడియాలో పెయిడ్ ఎక్కువైపోయారు. ఇప్పుడు బాగుంటే బాగుందని పెడతాం. లేదంటే లేదని పెట్టాలి. అంతేగాని అసలు సినిమాలో పాజిటివ్స్ దేవుడెరుగు. అంటే ఆ వ్యూవర్‌షిప్ అలా పెరుగుతుంది వాళ్ళకి. ఇప్పుడు మనకు తెలుసు చాలామంది ఆ నెగెటివ్ క్యాంపెయినింగ్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవటానికి అందుకే ఈళ్ళు ఈ సినిమా వాళ్ళు గూడానేందంటే ఇలాంటి వాటిలి ఈ కేసెస్ అవుతున్నాయని జెప్పి కోర్ట్‌కి వెళ్లి తెచ్చుకుంటున్నారు ఆర్డర్స్. అలా తెచ్చుకున్నా గూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్‌ని తొక్కేస్తున్నారని జెప్పి మోస్ట్ ఆఫ్ ద రివ్యూవర్స్ ఈ మాటలు. ఉన్నది ఉన్నట్టు జెప్తే ఎవడు అంతగా తీసుకోడండి. అంత ఎక్కువగా అటు ప్రొడ్యూసర్స్ గాని, డైరెక్టర్స్ గాని. అంటే నెగెటివ్‌ని ఎక్కువగా ఎలాబరేట్ జేసి, ఎగ్జాగ్రిగేట్ జేసి చెప్పేయడానికి. సరే అయన్నీ మనకెందుకు 'పెద్దిలో' అసలు ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌తో యునానిమస్‌గా అన్ని ఫాండమ్స్ అది 'ప్రభాస్' గారు గానియండి, 'ఎన్టీఆర్' గాని, 'అల్లు అర్జును' ఇలా 'మహేష్ బాబు' గారు ఇలా అందరి ఫాండమ్స్ యునానిమస్‌గా నంబర్ 1 అసలు చాలా అంటే బ్లడ్ పెట్టి అంత ఎఫర్ట్ చూపిచ్చారు మూవీలో అని అంత పాజిటివ్ వైబ్రేషన్స్. నిన్నే సినిమా రిలీజ్ అయింది. ఇది సెకండ్ డే. ఈరోజు నుంచే నెగెటివ్ క్యాంపెయిన్ ట్విట్టర్‌లో గాని మొదలుపెట్టేసారు. ఆ సినిమాలో జాన్వరి కపూర్ గురించి, హీరోయిన్ గారి గురించి అంటే తనకు తెలీదనుకుంటున్నారా? అంటే తనేదో ఒక పోస్ట్‌ని లైక్ చేసిందని జెప్పి, సరిగ్గా వాడు వీళ్ళని చూపియటం లేదు అని జెప్పి. అంటే 4, 5 కోట్లు తీసుకొని వాళ్ళకి తెలీదా? ఒక 2 పాటల్లో ఉంటారు. ఓ 4, 5 సీన్‌లు హార్డ్‌లీ ఒక 5-10 మినిట్సే స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటదండి హీరోయిన్‌కి. వాళ్ళకి తెలుసు. 5, 6 కోట్లనేది లేకపోతే 3, 4 కోట్లనేది ఎవడు ఒక 10 నిమిషాలుకివ్వరు. దే నో ఎవ్రీథింగ్. ఇదంతా మ్యూచువల్‌గా జరిగే ఇండస్ట్రీలో అది ఏ ఫాండమ్ అయినా. అసలు మీరు బాలీవుడ్‌లో మరి వల్గారిటీ గురించి మాట్లాడుకుంటే మనం ఒక పేజీలు బుక్‌లో రాసుకోవాలి మరి. అక్కడ రాదు మరి. మన ఏందో ఈ తెలుగు ఆడియన్స్‌లో లేతే ఈ తెలుగు పీపుల్‌కి ఎక్కువైపోయిందండి ఈ నెగెటివిజం అసలు. అంటే సౌత్ బిహార్ అని పిలిచేస్తున్నారు మనోళ్ళనసలు. ఇలాంటి విషయాల్లో. సినిమా చాలా క్లారిటీగా అంటే 3 గంటల 10 నిమిషాలేమో ఉంది ఈ లెంతు. ఒక ఒక లిటరల్‌గా చెప్పాలంటే ఒక కొండ నా కొడుకు హీరో. ఎందుకంటే తను పెరిగిన పరిస్థితులు అక్కడ ఏరియా అలాంటిది. అతని మైండ్ సెట్ ఎలా ఉంటది? పెళ్ళైతే చాలురా బాబు అంటాడసలు సినిమాలో. అమ్మాయి అయితే చాలంటాడు. అలాంటిది హీరోయిన్ చూస్తే ఏమన్నా కవితలు రాస్తాడనుకుంటున్నారా? ఒక కొండ నా కొడుకు. కొండ నా కొడుకు ఎలా తన ఊరి కోసం అంటే పర్స్పెక్టివ్ అండి. ఒక్కో టైంలో ఆహ్, ఇన్‌స్పైర్ అవుతూ ఒక ఐడెంటిటీ కోసం తను అంటే ఒక యారోగెన్స్ ఉంటది. అంటే తన ఐడెంటిటీ తన ప్లేయింగే. అంటే తన ఆర్టే తన ఐడెంటిటీ అనుకున్న తర్వాత లేదు మన ఈ ఎగ్జిస్టెన్స్, మన సొసైటీ అంటే మనం ఉంటున్న కల్చర్ మన ఊరికి గూడా మనం ఐడెంటిటీ తీసుకురావాలని చెప్పి అంటే తన పరిస్థితులు క్రియేట్ చేసుకుంటూ ఎళ్తాయి. హీరోయిన్ పార్ట్ కూడా అలాంటిదే. పోనీ ఆ హీరోయిన్ కోసం ఫైట్ అయిన తర్వాతే అసలు నేను చెప్పకూడదు అంటే ఎక్కువగా మనకి సినిమా టర్న్ అవుతది. లిటరల్లీ హీరోయిన్ సీన్ ఒకటి వల్ల ఓహో! మనం ఇండివిడ్యుయల్‌గా గేమ్ తీసుకుంటేనే ఇండివిడ్యుయల్‌గా మనకు క్రెడిబిలిటీ వస్తది. మనకు ఐడెంటిటీ వస్తదండి. లిటరల్లీ తన ఐడెంటిటీ తన ఊరు ఐడెంటిటీ కోసం ఎంత ఎక్సిస్టెన్స్ అంటే ఎంత ఎక్స్‌టెంట్ దాకా ఎళ్తాడో ఒక హీరో, ఒక కథ. పెద్దిగా నిజంగా ఉంటాడేమో అనిపిస్తదండి లిటరల్లీ. నిజంగా పెద్దిగాడనేవాడు ఎక్కడైనా ఈ ట్రైబల్ ఏరియానే అనుకోవాలి మనం. ఒక కొండ కింద ఊరని. అక్కడ ఉంటాడేమో, అలాగే ఉంటారేమో అక్కడ జనాలు. ఆ! చాలా చాలా అంటే చాలా అంటే అంటారు గదా! చాలా డౌన్‌గా మట్టి అంటే ఆ లో అంత లోలో తీసుకెళ్ళిపోయి ఒక స్టార్ హీరో ఇలాంటి కథ తీసుకున్నాడని మీ సినిమా చూసిన తర్వాత మీరే అంటారు. ఇట్స్ ఇంపాసిబుల్ అండి. బయట అన్ని రాష్ట్రాల ఈ వ్యూవర్స్ గాని, లేదంటే అక్కడ క్రిటిక్స్ గాని దండం పెడుతున్నారు బాబోయ్! అసలు ఇంత డేరింగ్‌గా సబ్జెక్ట్ ఎలా తీసుకున్నాడు 'రామ్ చరణ్' గారని. అసలు 'ఏఆర్ రెహమాన్' గారి మ్యూజిక్ ఉంటది. ఆయనే చెప్తాడు కొన్ని ఏజెస్ అయింది. ఆయన బైలింగ్వల్ గాని, లేదంటే తమిళ్ డబ్బింగ్ సినిమాలే మనకి
ఆయన మ్యూజిక్ అంత నచ్చుతుంది కదా. అలాంటిది ఆయన ఈ సినిమాకి చేసిన వర్క్ అయితే ఇందుకు గదా ఆస్కార్ వచ్చింది అంటున్నారు అందరూ. అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఓహో! ఇందుకా మనం అనవసరంగా అనుకున్నాం అసలు అంటే మ్యూజిక్ ఎంత ఎలివేట్ చేసిద్ది అక్కడ ఆ మూడ్ ఆఫ్ ద మూవీని. నెక్స్ట్ ఆ క్యారెక్టర్స్ కూడా ఎంత బాగా డెవలప్ చేశాయి ఆ మ్యూజిక్‌ని యూజ్ చేసుకొని అనేది. అదే గదా! ఓ సినిమా తీసిన డైరెక్టర్‌తో 135,00,00,000 ఫస్ట్ డే గ్రాస్ పెట్టాడంటే, అంటే ఎక్కడికి మళ్ళీ గేమ్ చేంజర్ పోస్టర్ 186 గ్రాస్ అనేది ఫేక్ అని తెలుసు. అది ఎంత బ్యాక్‌లాష్ వచ్చిందో తెలుసు. కానీ ఎంత జెన్యూన్‌గా చేసుకున్నారంటే అక్కడే క్రెడిబిలిటీ ఉంటదండి. ఆ ప్యాషన్‌తో తీసిన సినిమా అది. ఎక్కడ నేనంటున్నా టికెట్‌కి వర్త్ ఉంటది. ఖచ్చితంగా వీకెండ్‌లో ఎళ్ళాల. అది ఇన్‌స్పైర్ చేస్తది మనకి మూవీ అనేది ఖచ్చితంగా. ఓహ్! ఇలా ఉంటదా? అంటే సర్కమ్‌స్టాన్సెస్ ఒక నిజ జీవితంలో మనకి గాని, ఎవరికి గాని అంటే ఎలా మౌల్డ్ చేసుకుంటూ మనం ఎదగాలి. అంటే పరిస్థితుల్ని బట్టే మనం అంటే అక్కడితో ఆగిపోకూడదు. హీరోకి కొన్ని సందర్భాల్లో అక్కడితో అయిపోయిందేమో అనిపిస్తది. లేదు. అలా ఆగిపోతే మన పెద్దిగాడు ఎందుకవుతాడు? మార్చుకుంటూ ఎళ్తాడు. క్రికెట్ నుంచి వ్రెజ్లింగ్‌కి, వ్రెజ్లింగ్ నుంచి రన్నింగ్‌కి. ఈ ప్రాసెస్ ఉంది చూసారా? అంటే జీరో ఒక కొండ నా కొడుకు నుంచి ఒక పెద్దిగాడు ఎలా మారాడనేది ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటది. ఒక వన్ ఓల్డ్ సినిమా డైరెక్టర్ ఇంత బాగా తీసాడా అనేది. ప్యూర్‌లీ మీరు డెడికేషన్ చూస్తే అసలు 'రామ్ చరణ్' బాడీ మేకోవర్ దగ్గర నుంచి ఆ మ్యూజిక్కు, ఆ స్టోరీ డ్రివెను అసలు ఎళ్తానే ఉంటదండి. వచ్చే క్రికెట్ యాక్షన్ సీన్స్ గాని, అసలు మన 'దివ్యేందు శర్మ' గాని అంటే మనకి 'మిర్జాపూర్' నచ్చిద్దండి. అసలిక్కడ 'మిర్జాపూర్‌లో' మన 'మున్నా భాయ్' చేసింది నచ్చిద్ది. కానీ 'మున్నా భాయ్' ఇక్కడ పాంప్లెట్ చినిగిపోవాలిరా అని ఒక మాట అంటాడు డైలాగ్. అబ్బో! అక్కడొచ్చేస్తాడు ఇంటెలెక్చువల్స్. అంటే ఈ ఓవర్‌సీస్‌లో ఉండేవాళ్ళు అనుకోవాలో, లేదంటే ఈ నెగెటివ్ ఉండేవాళ్ళు ఏమో మనకు తెలీదు గానీ, అంత అవసరం లేదసలు. సినిమాని సినిమాలాగే చూసి బాగుంటే బాగుందనాలి, లేదంటే లేదని జెప్పాలి. లేదంటే మరీ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ దాటేసి సినిమా ఏదైనా సీన్స్ ఉంటే ఉందని జెప్పుకోవాలి. అంటే మరీ దాటేస్తే. అక్కడ ఏమీ ఉండదు లిటరల్లీ మనం ప్యూర్ హార్డ్ వర్కే. మీకు అంటే 'రామ్ చరణ్' ఇంత యాక్ట్ చేస్తాడా రంగస్థలం అంటే ఆ రంగస్థలం తర్వాత 'ట్రిపుల్ ఆర్' తర్వాత మళ్ళీ మనకి ఓహో! ఇంత బాగా చేయగలడా? చేస్తాడండి పెద్దిగాడు. ఇక్కడ పెద్దిగాడి క్యారెక్టర్ ఖచ్చితంగా ప్రతివోడు అవార్డ్స్ ఎందుకొస్తాయని. దీంట్లో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంటే అసలు నాకు తెలిసి 'శివరాజ్ కుమార్' గారు అస్సలు గౌరనాయుడుగా మీరు సినిమా చూడండి. అంత లెంత్ ఉంటది క్యారెక్టరు. ఆయన ఎంత అంటే ఆ స్క్రీన్‌లో అంత బలంగా కనిపిస్తారు. పాజిటివ్ హీరోకి అంత ఏమంటారు? మౌల్డ్ చేసే క్యారెక్టర్ ఒక గురువుగా అంటే ఇన్ని సంవత్సరాలు చేసిన ఆ యాక్టింగ్ వల్లో, లేదంటే స్వతహాగా వచ్చిందో ఏమో గాని, చాలా బాగా అంటే చాలా బాగా అండి. అసలు 'జైలర్‌లో' ఏముంటదసలు సీను. మీరిప్పుడు 'గౌరనాయుడుగా' మీరు 'పెద్దిలో' చూస్తే కదా! ఏ డిపార్ట్‌మెంట్ జేయలేదసలు. అసలు ఫోటోగ్రఫీ మనం కెమెరా వర్క్ గురించి జెప్తే బ్యూటిఫుల్‌గా ఉంటాయి. లిటరల్లీ మీకు నోస్టాల్జియా అలా ఉంటాయి గదా! 1990స్‌లో అసలు ఢిల్లీ బ్యాక్ డ్రాప్ లిటరల్లీ అంత బాగా వాళ్ళు నెగెటివ్ ఫిల్మ్ వాడే చేశారని జెప్తున్నారంటే, ఫిల్మ్ నెగెటివ్ యూజ్ చేశారంటే, హార్డ్ వర్క్ అని 4:3 రేషియోలో మీకు కనిపిస్తుంటది. వీళ్ళు ఈ బ్యాక్ డ్రాప్ అక్కడ నిజంగా ఆ టైంలో అలా జరుగుంటదేమో అని గదా! ఎక్కడాను ఫ్యాబ్రికేట్ జేయలేదండి. ప్యూర్ బాడీ గావాలి రెస్లింగ్‌కి. రెస్లింగ్ అంటే అంతే కష్టపడాలా, బాడీ తెచ్చుకోవాలా, నిజంగా రెస్లర్‌లాగా అనిపియాలా. మనకి అనగూడదు 'సుల్తాన్' మూవీలో అంత రెస్లింగ్ ఉన్నా గాని, లిటరల్లీ 'రామ్ చరణ్' రెజ్లరా అన్నట్టు ఉంటాడండి. ఎక్కడ ఆ సీన్స్ కూడా అంత బాగా తీశారు. అంటే ఒక మెసేజ్ ఉంటది. ఒక మ్యూజిక్ ఉంది. ఖచ్చితంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. అన్ని రకాలు అన్నీ అంటే మాస్ మసాలా కాదు గదా! అయినా కూడా అంత చాలా నీట్‌గా బ్లెండ్ చేసిన విధానం అసలు. దీనికి మెచ్చుకోవాలి ఎవరైనా. ఇది కాకుండా నేను పార్ట్ 1 తీస్తా వీడియో రివ్యూలో, పార్ట్ 2 తీస్తా, పార్ట్ 3 తీస్తా. ఏం తీస్తావు? రివ్యూలు తీసుకుంటే ఏం చేసుకుంటావు? అంటే ఫస్ట్ డేనే అంటే నేను $30 పెట్టానంటే, $30 పెట్టామని జెప్పి ఇంకా ఇంకా నీకు ఆ $30 సంపాదించుకోవడానికి వీడియోలు చేస్తావా? ఏముందిలే 1,00,000 మంది చూస్తే 44,000 రూపాయలు వస్తాయి గదా! అలా చేసేద్దాం అనుకుంటున్నారేమో ఒక్కోరు. ప్రతి ఒక్కరు.
నేను చెప్తున్నాను కదా కాన్ఫిడెంట్గా. మీరు జీరో ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే చాలా బాగా నచ్చిద్ది. బాగా ఎక్స్పెక్టేషన్ వెళ్తే మీకు రీచ్ అవుతుంది. ఎక్కడ అండి అసలు మూవీ అసలు స్లో ల్యాగ్, అసలు మీకు ల్యాగ్ కనిపించదు. ల్యాగ్ అనే మాటే ఉండదు. చాలా క్లీన్‌గా, నీట్‌గా తీసుకెళ్తాడు అసలు. అదే ఒక్క సినిమా డైరెక్టర్ ఇదంతా చేశాడనేది లిటరల్లీ. అంత అసలు ఏఆర్ రెహమాన్ మన తెలుగు సినిమాలు మ్యూజిక్ ఇస్తే ఇలా ఉంటదా? ఖచ్చితంగా మీకు ఆ మ్యూజిక్ మీ మైండ్‌లో, మీ ఇయర్స్‌లో రన్ అవుతూ ఉంటదండి. ఎంత బాగా 'ఆర్ఆర్' గాని, ఆ బ్యాక్‌గ్రౌండ్ గాని, బాబోయ్! హ్యాట్స్ ఆఫ్ టు మనకి ఏఆర్ రెహమాన్ గారు. అసలు అందరూ ఒక టీమ్ ఎఫెక్టివ్‌లో కష్టపడితే 'జాన్వీ కపూర్' గురించి మాట్లాడుతూ ఉండే 2, 2:30 నిమిషాల గురించి సినిమా మొత్తం చేస్తున్నారు పెంట. మనం మిగతా సినిమాల గురించి మాట్లాడుకుంటే మరి దాని గురించి ఏం చెప్తారు? సో, నా వరకు నేను రేటింగ్స్, ఎందుకంటే మన ఛానల్ ఏమి ఈ రివ్యూ ఛానల్ కాదు కాబట్టి రేటింగ్స్ ఇచ్చే అవసరం లేదు. ఎందుకంటే కొన్ని మంచి సినిమాలు బాగున్నప్పుడు మనం రివ్యూ చేద్దామండి ఇంక నుంచి. తప్పేం లేదు. మన వ్లాగ్స్ ఛానల్‌లో మనకు నచ్చిందే కదా మనం చూపించుకోవాలి. నా సబ్‌స్క్రైబర్స్‌కి నాకు నచ్చింది నేను చూపించుకుంటాను. ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఎవరి ఫ్యాన్ అయినా గాని ఖచ్చితంగా ఎళ్ళండి పెద్దీకి. రేపు గాదు లేకపోతే ఎల్లుండి ఎళ్ళండి. మీకు కుదిరినప్పుడు ఎళ్ళండి. ఖచ్చితంగా మీకు నచ్చుతాడు పెద్దిగాడు. ఇది నా మాట. మున్నా వ్లాగ్స్ గురించి మనం ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్ టు పెద్ది టీమ్ అండి. ఖచ్చితంగా నేషనల్ అవార్డ్ కొట్టాలని ఈసారి మిస్ అవ్వకూడదని దేవుడిని కోరుకుంటాను. హ్యాట్స్ ఆఫ్ టు పెద్ది టీమ్.